హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుల పండుగ కదా. వినాయకులు షెడ్ కాడికి వచ్చినాము. వినాయకుడు షెడ్ కాడికి వచ్చినాము. వినాయకులు గుంజుకోతున్నారు. ఎక్కువ ఊరు చాలా మంది వచ్చారు. వినాయకుడు ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కిస్తారంట. ఇది ఒకటి 15 ఫీట్లు, 10 ఫీట్లు, 12 ఫీట్లు. వినాయకుడు తీసుకోవచ్చు. 10 ఫీట్లు ఉంటుంది ఇది. వినాయకుడు బయటికి పోతుంది. తీసుకోవచ్చు వినాయకుడిని. అన్న, ఎవరి నుంచి వచ్చారు మీరు? అమ్దిపుర. ఎన్ని ఫీట్లు ఉంది ఇది వినాయకుడు? 10 ఫీట్ల వినాయకుడా? తమ్ముడు, మీ వినాయకుడు ఇది ఏదేనా? ఎన్ని ఫీట్లు ఉందా మీది? 6.5 ఫీట్లా? అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? గోవిందాపురా. ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మీకు? 22 కిలోమీటరా? వినాయకుడు ఎన్ని ఫీట్లు ఉంది? 9 అన్న. నీ పేరేంటిది? యూత్ పేరేంటిది? యూత్ పేరు నేను చూసా. అక్కడ మీద ఉన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆనందం ఎట్లా ఉంది చూసిరా. పోతున్నాయి గణేష్ అన్ని బయటికి పోతున్నాయి. షెడ్స్ పెట్టి షెడ్ నుంచి తీసుకుపోతారు. ఒక్కొక్క ఊరు నుంచి, చాలా ఊరు నుంచి వచ్చారు. ఇక్కడ గల్లీ మొత్తం ఫుల్ ప్యాక్ అయింది. అన్ని బయటికి పోతున్నాయి, ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు బయటికి పిల్లలు గుంజుకొస్తారు వినాయకుడిని. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చింది, మనం ఏం చేద్దాం. మొత్తం ఇవి టాటా ఏసీలు అవి మొత్తం ఆగినాయి కదా. మొత్తం వినాయకులు ఎక్కించుకోవడానికి మొత్తం రోడ్ ప్యాక్ అయింది. ఇంతకుముందు ఫుల్ ఉండే. నాకు కూడా వీడియో తీయరాలేదు ఇంతకుముందు. ఇప్పుడు వినాయకుడిని ఎక్కించారు టాటా ఏసీ మీద. జుట్టు బండి. గత 15 సంవత్సరాల నుండి మేము వినాయక కానీ గత కొన్ని సంవత్సరాలు బిజినెస్ అంతా బాగలేదు. ఈ సంవత్సరం మాత్రం మరీ ఇష్ట పరిస్థితిలో ఉన్నది. చాలా విగ్రహాలు మిగిలిపోయినాయి. ఈసారి విగ్రహాలు కస్టమర్స్ చాలా తక్కువ పెట్టడం జరుగుతున్నది. గజ్జల్లో మట్టికి పెద్ద విగ్రహాలు ఎన్ని చేసినా గజ్జల్లో తీసుకోవడం లేదు, తక్కువ అయిపోయింది. ఒక 2-3 పీసులు 10 పీసులు అంటేనే పోతున్నాయి కానీ ఎక్కువ పోవటం లేదు. ప్రజలంతా ఏంటంటే అవుట్స్కట్కి వెళ్ళి తీసుకోవడం బాగా అలవాటు పడిపోయినారు.
హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ అలా వెళ్ళి తీసుకెళ్తున్నారు. మామూలుగా మీడియం సైజ్ తీసుకునే కస్టమర్స్ మాత్రమే గజ్వేల్లో తీసుకోవడం చూపుతున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే రేట్స్ కూడా బాగా పెరిగిపోవడం వల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తయారీ కార్యక్రమంలో కానీ వర్కర్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. లాస్ట్లో డెలివరీ ఇవ్వడానికి 10 మంది వర్కర్స్ పెట్టినా కూడా మేము సప్లై చేయలేకపోతున్నాము. కస్టమర్స్ ఏంటంటే అందరూ ఇదే రోజు వచ్చి తీసుకోవాలి, పండుగ రోజే రావాలి, అదే రోజు తీసుకోపోవాలనే ఒక అపోహల వల్ల ముందు తీసుకోపోవడం ఎవరు తీసుకోపోవట్లేదు. ముందు తీసుకుపోయి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక టెంపుల్లో పెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ మండపంలో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. అందరూ ఒకే రోజు వచ్చి తీసుకోపోవాలి అన్నీ మళ్ళీ అదే మధ్యాహ్నం వరకు రావాలి అనడం వల్ల కొంచెం సఫలవడం జరుగుతున్నది. పెద్ద విగ్రహాలు ఒక 20-25 తెచ్చినాం. అందులో పెద్ద విగ్రహాలు ఒక 20-25 తెచ్చినాం. అందులో కస్టమర్స్ అందరూ పెద్ద గజ్వేల్లో తీసుకోకపోవడం వల్ల మామూలుగా 20 విగ్రహాలు తీస్తే 10-15 విగ్రహాలు మిగిలిపోవడం జరిగింది. అలా 20 ఫీట్ల వినాయకుడు 2-3 మాత్రమే పోయినాయి గజ్వేల్లో.